ఇది నా తెలుగు సినిమా, నేను తెలుగు కోసం తను లుంగి కట్టించాను, అన్నీ చేయించాను, తెలుగు సినిమా ఆడుద్ది అని. నేపాల్ కాపీ వెళ్ళిపోవాలి, నేపాల్ కాపీ వెళ్ళి కంగారు పెడుతున్నారు. నేపాల్ కాపీ ఏంట్రా, ఎందుకు వెళ్తుందిరా? లోపల నేను చూస్తున్నా, వెళ్తుంది, ఆడుద్ది అనమాట. యూపీ వెళ్ళిపోవాలి ప్లీజ్, యూపీ బీహార్, ఆహా, అస్సాం. అంత లేదమ్మా. మీరు నమ్మరు, నవ్వుకుంటున్నాను లోపల. నాకు అసలు నమ్మకం లేదు, నవ్వుకుంటున్నాను నేను లోపల. అంటే అల్లు అర్జున్ని తక్కువ అంచనా వేశాను అన్నమాట నేను. ఎందుకంటే ఇట్స్ మైక్ ఆర్య, మన ఆర్యతో తీసాం, యా ఇట్స్ మై ఫ్రెండ్, ఓకే అని లైట్ తీస్తున్నాను అన్నమాట నేను. కట్ చేస్తే ఏంటి అసలు ఫిగర్స్, ఫస్ట్ డే ఉండే కలెక్షను నిన్న ఉంది. ఫస్ట్ డే 3 crores ఉంటే నిన్న 3 crores ఉంది కలెక్షన్, 2.75 ఉంది. ఫస్ట్ డే కన్నా సండే ఎక్కుంది, సండే కన్నా మండే ఎక్కుంది. అసలు ఇంపాసిబుల్ కలెక్షన్స్. అండ్ అంటే ఇప్పుడు ఐ థింక్ వాళ్ళకి నచ్చింది అంటే ఇప్పుడు మన సెన్సిబిలిటీస్ ఏంటి, ఇప్పుడు ఒకసారి దాన్ని మళ్ళీ రీఅనలైజ్ చేయదలుచుకున్నాను. మన సినిమా ఏంటి, ఏం తీసాం, ఎందుకు వాళ్ళకి నచ్చింది అని ఒకసారి బాంబే వెళ్ళి అందరితో పాటు చూడదలుచుకుందా, అసలు ఎందుకు క్లాస్ కొడుతున్నారండి. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను, వీరా అండ్ మన హుస్సేన్ షా కిరణ్ వాళ్ళే మొత్తం రీసెర్చ్ అంతా చేసింది, కిరణ్ అండ్ వీరా. అండ్ కిరణ్ మొత్తం కథ మొదటి నుంచి కూడా నాతో డిస్కషన్లో ఉన్నాడు. హుస్సేన్ షా కిరణ్, వీరా అండ్ కిరణ్ వాళ్ళు పోలీస్ ఆఫీసర్కి వెళ్ళి, స్మగ్లర్స్ దగ్గరికి వెళ్ళి, ఐఏఎస్ ఆఫీసర్కి వెళ్ళి, మెయిన్ ఐజీ కాంతారావు గారు ఆయన దగ్గరికి వెళ్ళి, నేను కూడా వెళ్ళాను ఆయన దగ్గరికి. సో ఐఏఎస్ ఆఫీసర్ కూడా కలవడానికి ఢిల్లీ వెళ్ళారు. సో వి రీసెర్చ్ లాట్, ఇంత మెటీరియల్ ఉంది, ఇట్ మేక్ ఎన్ వెబ్ సిరీస్ అని. నేను అసలు 1% కూడా మనం మెటీరియల్ ఉపయోగించలేదు. ఈ సినిమా తర్వాత పుష్ప 2 తర్వాత వాంట్ టు మేక్ ఎన్ వెబ్ సిరీస్ ఆన్ దట్. కాబట్టి